జేఎస్టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి ప్రముఖ వైద్యులు డాక్టర్ దున్నా హరినాథరాజా గారితో ముఖాముఖి నిర్వహిస్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాలుగా ఉప్పాడ కొత్తపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి తెలిసినటువంటి పేరు డాక్టర్ దున్నా హరినాథరాజా. హరినాథ్ డాక్టర్ గారు అంటే తెలియనటువంటి చిన్న పిల్ల పెద్ద ముసలి ముతక ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పేరు. డాక్టర్ గారికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలని మీకు తెలియచెప్పాలని చిన్న చిరు ప్రయత్నం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మరి మీకు 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క జేఎస్టీవీ ప్రేక్షకుల కోసం మీ యొక్క జీవిత విశేషాలు వారిని సంతోషపెట్టడానికి మీ యొక్క అనుభవాల్ని ఈ యువతరానికి అలాగే తెలియనటువంటి వారికి తెలియచెప్పాలనే చిరు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు మాకు సమయం ఇచ్చి మాతో కొంత సమయం గడపడానికి కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. డాక్టర్ గారు, 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? జీవితం చాలా చిన్నది. ఎప్పుడు పుట్టానో, ఎప్పుడు పెరిగానో, ఎప్పుడు ఇంతమంది పిల్లలకి నేను ఈ వైద్య సేవ అందిస్తున్నానో చూస్తే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఏదో ఒక కల్లాగా. 75 సంవత్సరాలు ఇప్పుడు నాకు వచ్చాయంటే అది నేనే నమ్మలేనటువంటి. నేనే నమ్మలేను, ఎందుకంటే ఇంకా యువకులుగానే మాకు కనబడతా అందు గురించి అంటే కాలం చాలా స్పీడు, జీవితం మాత్రం చాలా చిన్నది. 70 సంవత్సరాల్లో కూడా నాకు ఎంత వేగంగా కాలం కదిలి ఎన్నో కార్యక్రమాలు, తర్వాత జీవితంలో ఎన్నో అనుభవాలు, కష్టాలు నష్టాలు అన్నీ ఎదుర్కొంటూ నేను పుట్టి పెరిగినటువంటి ఉప్పాడ కొత్తపల్లిలోనే నేను ఈ ఆసుపత్రి స్థాపించి వీళ్ళందరికీ వైద్య సేవలు అందించగలను అనేటువంటి గొప్ప కార్యక్రమం దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది మీకు, ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా నా అనుభవాలు మీకు చెప్తానని. డాక్టర్ గారు, మీ బాల్యం ఎలా గడిచింది? నా బాల్యం అంతా చాలా చిందరవందరగానే గడిచింది. నేను నా తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకునైనా కూడా ఇంటి దగ్గర ఏమాత్రం కూడా గారాబం ఉండేది కాదు. అమ్మగారి పేరు, నాన్నగారి పేరు ఏంటండి? మా నాన్నగారి పేరు దున్నా గంగరాజు గారు, అమ్మ పేరు దున్నా పాపయ్యమ్మ గారు. వారి స్వగ్రామం కొత్తపల్లి. ఇద్దరిది కూడా కొత్తపల్లి. అత్తగారు అమ్మగారిది కూడా కొత్తపల్లి, అత్తగారిది కూడా. ఓకే. చిన్నప్పుడు మీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు? కొత్తపల్లిలోనే అండి. కొత్తపల్లిలో ఎలిమెంటరీ స్కూల్లోనే 5వ క్లాస్ వరకు చదివాం. హై స్కూల్ ఉప్పారకి కొత్తపల్లికి మధ్యలో రవీంద్రపురంలో యూకేవి విహెచ్ స్కూల్ అని ఒక హై స్కూల్ ఉండేది. అప్పుడే మేము అది 4వ బ్యాచ్ 5వ బ్యాచ్ ఉంటుంది హై స్కూల్ పెట్టిన తర్వాత. మీరు నాన్నగారికి ఎంతమంది పిల్లలు? మా అక్క నేనుండండి. అమ్మాయి అబ్బాయి? అమ్మాయి అబ్బాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అంటే ముందే మా సిస్టర్, ఆవిడ పేరు కుసుమ కుమారి, నా పేరు హరినాథరాజా. థర్డ్ ఫార్మ్ వరకు ఉప్పాడు చదివానండి. మీ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? థర్డ్ ఫార్మ్ వరకు ఉప్పాడండి. తర్వాత కోరుకొండ హై స్కూల్లో చదివానండి. తర్వాత కాకినాడ కొంచెం స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశానండి. ఆ తర్వాత నేను ఈ ఎంబీహెచ్ఎస్ అన్నది మెడ్రాస్ హోమియో మెడికల్ సెంటర్లోనే నేను చదవడం జరిగింది. అలాగే ఆయుర్వేదిక్లో కూడా వైద్య విద్వాన్ కోర్సుని ఆ రోజుల్లోనే నేను పూర్తి చేసుకోవడం జరిగింది. డాక్టర్ గారు, మీరు వైద్య రంగంలోనే కాకుండా ఇటు కళారంగంలోని అలాగే ప్రజాసేవలోని కూడా మీరు పేరు తెచ్చుకున్నారు. అయితే మొట్టమొదటిగుంట మీ యొక్క 50 సంవత్సరాల క్రితం అనుకుంటే అప్పటికి ఈ యొక్క మత్స్యగారి గ్రామాల్లో మిషనరీస్ పంపించినటువంటి కాంపౌండర్ అన్నటువంటి ఆశీర్వాదం గారు కొత్తపల్లిలో వైద్యం చేస్తూ ఉండేవారు.
అలాగే మత్స్యకారులు కానీ మిగతా గ్రామాలు కానీ ఎవరన్నా సరే ఆయుర్వేదం మీద ఎక్కువగా వైద్య సదుపాయాలు పొందుతూ ఉండేవారు, వైద్యం తీసుకుంటూ ఉండేవారు. ఇటు ఉప్పాడులో పాలకి సూరన్ గారు అయితేనే, అక్కడ కొత్తపల్లి అల్లక పేర్రాజు గారు అయితేనే ఈ యొక్క ఆయుర్వేదం చేస్తూ ఉంటారు. అల్లోపతి వైద్యం అప్పటికి ఈ యొక్క లేదు. అలాగే కొంత ఉన్న ఈ మిషనరీస్ పంపించినటువంటి, అంటే సిఎంసి వారు పంపించినటువంటి ఆశీర్వాదం గారు కొత్తపల్లిలో చేస్తూ ఉండేవారు. అయితే ఈ గ్రామాల్లో వైద్యుడు అంటూ లేనటువంటి ఆ రోజుల్లో మీకు వైద్య వృత్తి పట్ల ఎలా ఆసక్తి కలిగింది, ఏంటి ఆ కథా కమిషన్ ఒకసారి చెప్పండి సార్. డాక్టర్ గారు, ఈ వైద్య వృత్తి పట్ల మీకు ఎలా ఆసక్తి కలిగింది, ఈ వైద్య రంగంలోకి రావడానికి మీకు ప్రేరణ ఏమిటి? నేను మొట్టమొదట అది కోరుకొండ హై స్కూల్లో చదువుతున్నానని చెప్పాను కదా, అది చదివినప్పుడు అక్కడ చంటిపల్లి డాక్టర్ పి సీతారామబాబు గారని ఆ చుట్టుపక్కల ఏజెన్సీలో ప్రాంతం వాళ్ళందరికీ ఆయనే చాలా వైద్యం పిల్లలందరికీ అందించేవారు. ఇంచుమించుగా రోజుకి 100-150 మంది పేషెంట్లకి ఆయన ట్రీట్మెంట్ చేసేవారండి. అయితే మాకు ఆ ఫ్యామిలీతో కొంచెం బాగా టచ్ ఉండటం వల్ల నేను స్కూల్ అయిపోయిన తర్వాత. నాన్నగారు ఏం చేసేవారండి? మా నాన్నగారు అయితే మాకు ఈ కొత్తపల్లి చైనా పరిశ్రమలో మా నాన్నగారు మొట్టమొదటిగా చాలా పెద్ద వ్యాపారస్తుడండి ఆయన. అప్పుడు కూడా మా వస్త్రాలయం పేరు హర్నాథ్ చేనేత వస్త్రాలయం. హర్నాథ్ అన్నటువంటి పేరుకి ఏమన్నా కుటుంబానికి ఏదన్నా ఆ రోజుల్లో మా నాన్నగారు ఈ కలెక్టరాది బిజినెస్ చేసేటట్టుంది. అక్కడ ఎక్కువగా హర్నాథ్ బాబా కుసుమ్ కుమారి భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల ఈయనకి ఆ పేరు ఎందుకో పెట్టాలని చెప్పి ముందుగా పుట్టిన మా సిస్టర్కి కుసుమ్ కుమారిని నాకు హర్నాథ్ రాజా అని పేరు పెట్టడం జరిగింది. అందుకని బట్టల షాప్ కూడా ఆ చేనేత అంటే మా నాన్నగారు ఇంచుమించుగా ఆ రోజుల్లోనే మాకు 100 మగ్గాల దాకా మా నాన్నగారు చేనేత పరిశ్రమ వేయించి ఆ రోజుల్లోనే మా నాన్నగారు సిలో నది కూడా ఎక్స్పోర్ట్ చేసేవాడు. హర్నాథ్ రాజా అన్నటువంటి పేరు చాలా అరుదుగా వినబడతా ఉంటది. ఎందుకంటే సినీ రంగంలో ప్రముఖమైనటువంటి హీరో ఉన్నారు, వారు మీకు కూడా బాగా స్నేహితులు. అవునండి. అటు పిఠాపురం మండలంలో వారైతే ఇటు కొత్తపల్లి మండలంలో మీరన్నమాట. మాకు చాలా మంచి పేరు అది, నాన్నగారు సెలెక్ట్ చేసి పెట్టారు. ఆ నాన్నగారు మద్రాసు అది వెళ్ళి ఏమన్నా వ్యాపారం చేసేవారండి. చేసేవారండి. ఆ రోజుల్లో కూడా సినిమా రంగం నుంచి కూడా ఎస్వి రంగారావు వీళ్ళందరూ కూడా మాకు కొత్తపల్లి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ తోటి అన్ని బట్టలు చీరలు పెట్టుకుని నడపడం జరిగిందండి నా చిన్నప్పుడే. అందుకోసం ఏంటంటే అండి ఈ వైద్య రంగంలో నాకు ఆయన అప్పుడు చూసినప్పటి నుంచి నాకు కూడా ఎందుకో డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఒక కోరిక. వాళ్ళకి ఆయుర్వేదిక్ ఫార్మసీలు అయ్యి ఉండి నేను ఆ ఫ్యామిలీ ఫ్రెండ్గా ఆడుతూ ఉండటం వల్ల నేను ఎక్కువ సమయం స్కూల్ అయిన తర్వాత ఆవిడ దగ్గర గడిపేవాడిని. అలాగే ఆయన నాకు ఆయన ఒక గుర్తులు అయ్యేది నాకు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు వైద్య వృత్తి చేపట్టేటప్పటికి 1900 ఏ సంవత్సరంలో? 67లో ప్రారంభించేటప్పటికి ఈ యొక్క ఉప్పాడు గ్రామంలో మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉండేది? వాళ్ళు వైద్యం ఎలాగా తీసుకునేవారు, లేదంటే ఎటువంటి అనారోగ్యాలతో వారు బాధపడుతూ ఉండేవారు? మాకు కొత్తపల్లిలో ఒక రూరల్ హాస్పిటల్ ఉండేదండి. ఆ రూరల్ హాస్పిటల్ మార్నింగ్ 7 o'clock తీసేవారు, మధ్యాహ్నం 11 గంటలకు కట్టేసేవారు. ఆ తర్వాత వైద్యం పోవాలంటే పిఠాపురం మిషనరీ హాస్పిటల్కి లేదా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తప్ప వేరే పెద్దగా హాస్పిటల్లో ప్రైవేట్ నర్సింగ్ లేని రోజులండి. అయితే ఆ రోజుల్లో ఎక్కువగా ఫిషర్మెన్కి ఇప్పుడులాగా మెకనైజ్డ్ బోట్లు అవి కాదండి. మ్యాన్ పవర్ తోటే చర్చాప్ మీద వీళ్ళు ఇంచుమించుగా తక్కువగా 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు అది ఆ మాత్రం డిస్టెన్స్లోకి వెళ్ళి అది ఆటాడుకొని వచ్చేవారండి. ఆ శ్రమ వల్ల శరీరాలు చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా ఉంది. కానీ ఆ వేటాడడానికి వాళ్ళు ఎక్కువగా ఈ నిష ఈ
సారా అనేటువంటిది తాగకపోతే మేము సముద్రంలోకి వెళ్ళి ఆటాడలేమండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు మళ్ళీ అన్ని రకాల ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే దీనికి మేమే కాదండి, మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా మాకు ఈ సారా అన్నది అలవాటు. అది మా వేటకే, అది లేకపోతే మేము వెళ్ళి వేటాడుకున్నాం. వారు వివాహ సందర్భంలో ఈ ఫిషర్మెన్ భోజనం ఆకు దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వీట్ పెట్టిన వెంటనే ఒక సారా ప్యాకెట్ లాంటి పెట్టడం కూడా నేను స్వయంగా నా అనుభవాలు ఉన్నాయి. నేను కూడా వాళ్ళ భోజనాలు వెళ్ళినప్పుడు ఆకు మీద వీళ్ళు సారా ప్యాకెట్ పెట్టుకుంటే వెళ్ళిపోయేవారు. అదే ఆ రోజులు. అదే కాకుండా ఇక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఒక రకమైన కట్టలే పెద్దలు తప్ప మిగతా అవుట్ ఆఫ్ ఏరియా నుంచి పోలీసులు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి తగ్గు చెప్పే అవకాశం కాకుండా పెద్దలే ఆ తగ్గు చెప్పడం, ఆ తగ్గు చెప్పిన పెద్దలు కుల పంచాయతీ, ఆ పంచాయతీ వాళ్ళకి కూడా వీళ్ళు కావాల్సినటువంటి ఈ నిశా వస్తువులన్నీ అరేంజ్ చేయటం, ఇలాంటి ఒక రకం ఆచారం అండి. ఆ ఆచారంలో ఇంచుమించుగా ఈ మూఢనమ్మకాలు, అమ్మవారు వీటి మీద ఎక్కువ వాళ్ళు ఇదే చేసే ఉండేవారు. విపరీతమైన సంబరాలు, శ్రీరామనవమికి అనేది చాలా అమ్మవారు తీయటం, సంబరాలంతా ఉప్పాడంతా చాలా. అది ఏంటంటే నాగరికత అనాగరికత అని తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఉండేవారండి. అలాంటి పరిస్థితుల్లో నమ్మకం ఎప్పుడైతే మొత్తం ఫిషర్మెన్లో అందరిలోని ఒక క్రిస్టియానిటీ, ఆ రోజుల్లో యేసుదాస్ గారిని ఒక ఆయన 45 సంవత్సరాల క్రితం, ఆయన కంటే ముందు యానోక్ మేస్టర్ గారిని ఒక ఆయన మిషనరీలు పంపించారు. ఆయన మొదటి ఉపాధ్యాయుడు, మొదటి బోధకుడు, పాస్టర్. అది ఒక చిన్న స్కూల్ ఉండేది. ఆ స్కూల్ ఆదివారం నాడు చర్చిగా మారేది. అలాంటి పరిస్థితుల్లో స్లోగా, అంటే ఇంచుమించు సుమారు ఒక 50 సంవత్సరాలలో ఆటోమేటిక్గా వీళ్ళలో ఒక రకమైనటువంటి నాలెడ్జి, నాగరికత, శుభ్రత ఇవన్నీ ఏర్పడి ఆటోమేటిక్గా ఆ రోజుకి ఈ రోజుకి ఆలోచన చూస్తే అదే ఉపాధిగ్రామ చాలా మార్పులు వచ్చింది. అప్పుడు మీరు మొట్టమొదటికుంటా మీరు వైద్యం రంగంలో ఏ రకమైనటువంటి చదువులు చదివారంటే ఈ అలోపతిలోనే మీరు? కాదండి, నేను హోమియో, ఆయుర్వేదం చేశానండి. తర్వాత అయితే ఇక్కడ ప్రజలకి మనకంటే ముందుగానే ఇక్కడ పాలింక సూర్యనారాయణ గారు ఒక ఆయుర్వేదం, కొత్తపిల్లు అల్వనాథ్ చారయ్య గారి ఆయుర్వేద వైద్యంలోనే ఎక్కువ మంది ఆ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో బళ్ళు కట్టుకొని వచ్చి వీళ్ళ దగ్గర నుంచి మెడిసిన్స్ పట్టుకొని వెళ్ళి, అంటే ఆ రోజు ఇంత భయంకరమైన వైరస్లు, ఇంత భయంకరమైన వ్యాధులు లేవండి. ప్రతి మనిషి కూడా ఆయుర్వేద వైద్యం వల్ల సృష్టి చేస్తే ఆ పథ్యం, ఆ రోజుల్లో ఆ పథ్యం, ఆ పథ్యపానాదుల వల్ల, ఈ ఆయుర్వేద మందులు వాడటం వల్ల కూడా మనుషులు చాలా ఆరోగ్యంగానే స్ట్రాంగ్ గానే ఉండేవారు. ఆ రోజుల్లో చెప్పాలంటే పెద్దగా షుగర్, బీపీ ఈ వ్యాధులు కూడా లేవు. అవి కొనడానికి కూడా కొలబద్దలు కూడా లేవు. ఇప్పుడు ఆ ల్యాబొరేటరీలు కూడా ఏమి లేవు. ఒకవేళ ఏ వైద్యుల దగ్గర వచ్చినా ఆయుర్వేదంలో అయితే మధుమేహం అని అనేవారు. ఆ మధుమేహం జీవాలే కదండి. చరకుడు కాలం నుంచి కూడా మధుమేహం అంటే ఆ రోజున పూర్వకాలంలో మహారాజులు మధువు సేవిస్తూ మధురమైన ఆహారం తింటూ మధురమైన జీవితాన్ని గడిపేవారండి. ఎవరైతే అలాగా మధురమైన జీవితాన్ని గడుపుతూ ఈ మధురమైన ఆహారం, ఈ మధురమైన మధువు వాడటం వల్ల వాళ్ళకి ఏదైనా వస్తే రాజుగారికి ఒక రకం పుండేసింది అంటే, ఈవేళ మనం అయితే షుగర్ వల్ల ఏదైనా పుండి వస్తే డయాబెటిక్ అల్సర్ అంటాం. కానీ ఆ రోజుల్లో రాచకుండు రాజుగారికి పుండేసింది కాబట్టి అది మానడం కష్టం అవుతుంది కాబట్టి రాచకుండు. ఆ రాచకుండు మానపాలంటే ఆ రోజుల్లో ఈ ఆయుర్వేద వైద్యులు ఆటోమేటిక్గా ఎన్నో రకాల మూలికలు, రసాయనాలు ఎన్నో తీసుకొచ్చి, ఇప్పుడు నేను హెర్బల్ వస్త్ర అని ఈ మధ్యకాలంలో నేను తయారు చేసి వదిలినటువంటి వస్త్రం లాంటిది ఆ రోజుల్లోనే, అంటే ఇప్పటికి 5000 సంవత్సరాలకు పూర్వమే ఈ హెర్బల్ వస్త్రం, ఒక ప్రశస్తమైన వస్త్రానికి ఆయుర్వేదిక రసాయనాలు పూసి దాని మీద పుండు మీద కట్టుకెట్టి ఆ పుండు మానిపోయేటువంటి విధానం ఆయుర్వేదంలో. దానికి ఆకర్షితులై మీరు ఆయుర్వేదంలో? నేను ఈ మధ్య కాలంలో అంటే 2016లో నేను ఈ ఆర్గానిక్ కాటన్
అంటే అవి అది నేను అటు ఇటు తప్పకుండా అడుగుతాను. అటు ఇటు మీరు సాధించిన విజయాలని. అయితే మీరు చదివినటువంటి చదువు మొట్టమొదటి ఆయుర్వేదంలో ఆయుర్వేదం హోమియో, ఆయుర్వేద వైద్య విద్వాన్, ఆయుర్వేదం వైద్య విద్వాను, హోమియోపతిలో ఎంబీహెచ్ఎస్ అని మెడిసిన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. అలోపతిలో నేను కేవలం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకున్నదే తప్ప జనరల్ గా నేను ఆయుర్వేదిక్ అలోపతిలో నేను ఏది రోజుల్లో వైద్యుల దగ్గర మనం చూసిన విధానాన్ని బట్టి మనం వైద్యం చేసేవాళ్ళం. డాక్టర్ గారు మొట్టమొదటిగా మీరు ఎక్కడ ప్రారంభించారు? అంటే ఉప్పాడులోనా కొత్తపల్లిలోనా మీ యొక్క ప్రాక్టీస్? నేను మ్యారేజ్ అవక్రితం కెల్లంపూడి రామకృష్ణాపురం ఊరు ఉండేదండి. అంటే అది గిద్దనాపల్లి, కెల్లంపూడి, వీరవరం ఈ లైన్. అక్కడ నేను చిన్నగా ప్రాక్టీస్ మొదలెట్టాను. అయితే చిన్నగా ప్రాక్టీస్ మొదలెట్టిన ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల ఫ్యామిలీస్ అన్నిటితోటి పద్మనాభం వాళ్ళ ఫ్యామిలీస్, అలాగే తోట రామస్వామి గారు వాళ్ళ ఫ్యామిలీస్, అలాగే తోట సర్వారాయ్ గారు వీరవరం, అలాగే ముక్కులు బసావరిని, అలాగే రాజపాలెంలో పసుపులేటూరిని, ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి నేను వైద్యుడిగా చేయడం జరిగింది. నేను అక్కడ ఉండగానే నాకు కొత్తపల్లి మ్యారేజ్ అవడం. ఆ తర్వాత నేను కొత్తపల్లి నుంచి వచ్చి అత్తయ్య గారు కుటుంబం వాళ్ళ ఇంటి పేరు డాక్టర్ గారు, అత్తయ్య గారు వాళ్ళ ఇంటి పేరు కొత్తపల్లి అంటున్నారు, ఏంటి? వడగా జగన్నాథరావు గారు. సతీమణి గారి పేరు? ఆవిడ పేరు నాగరత్న గారు. ఎంతమంది పిల్లలు ఒకసారి తెలియజేస్తారా? వాళ్ళకి కూడా 3 అమ్మాయిలు, 1 అబ్బాయినండి. ఎన్నో అమ్మాయి మీరు? ఒకే అమ్మాయి? పెద్ద అమ్మాయిని చేసుకున్నారు. తర్వాత వాళ్ళ అబ్బాయి జగన్న గోవిందరావు అండి, అతను కూడా నా క్లాస్మేటే. మేమంతా కలిసి చదువుకునే వాళ్ళం ఉప్పాడ స్కూల్లో ఉన్నప్పుడు. మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. చాలా సంతోషం. సరే, మనం ఈ యొక్క డాక్టర్ వృత్తిలో మనం ఉప్పాడ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు ఆ రోజుల్లో ఉన్నటువంటి మధ్యగారి జీవితాన్ని మనకు తెలియజేశారు. మీరు మరి కొత్తపల్లిలో చేసినటువంటి ప్రాక్టీస్ మళ్ళీ ఉప్పాడికి ఎలాగా మార్చారు, ఎందుకని మార్చారు? దానికి కూడా చాలా పెద్ద కథ ఉందండి. కానీ రోజు మేము కొత్తపల్లిలో రెసిడెన్స్ ఉండేదండి. వచ్చి ఇక్కడికి కేసు చూసుకుని వెళ్ళేవాళ్ళం మామూలుగా. అయితే ఆ రోజుల్లో కొత్తపల్లిలో పంచాయతీ ఎలక్షన్ జరిగింది. ఆ పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు చాలా మంది నన్ను డాక్టర్ గారు మీరు పోటీ చేయండి అని చెప్పేసి పంచాయతీకి నన్ను. ఏ సంవత్సరం అనుకుంటాను అది? ఏ సంవత్సరం అంటే అండి, బహుశా 85 ఆ ప్రాంతం. మేము మకాం కొత్తపల్లి అండి. అంటే మీరు వైద్య వృత్తిలోకి వచ్చింది 1967 అయినా మీరు ఉప్పాడ గ్రామానికి 1985లో మ్యారేజ్ అయింది. 67లోనే నేను కొత్తపల్లి వైద్యం ప్రారంభం చేశాను. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఉప్పాడ హాస్పిటల్ పెట్టుకుని ఉప్పాడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పటిదాకానండి? 1980 దాకా వెళ్ళిపోయేవాడు అండి. 80 కాదండి, 1985 ఆ ప్రాంతం దాకా మేము మళ్ళీ కొత్తపల్లి వెళ్ళిపోయేవాడు అండి. ఎక్కడ పెట్టారు మీ హాస్పిటల్? మా హాస్పిటల్ ఇక్కడ గంట వెంకటరాజు గారిని ఒక పెద్ద ఖాళీ మేడ, ఒక పెద్ద మేడ ఒకటి ఉండేది. ఇప్పుడు దాన్ని ఏదో చర్చి కింద, ప్రార్థనాలయం కింద మార్చేశారండి యేసుదాస్ గారు కొనుక్కొని. అందులో చాలా విశాలమైన మేడ, దానికి ఆపోజిట్ గా ఉండేదండి మేడ. ఇక్కడ ఈ ఉప్పాడకి చెందినటువంటి గ్రామస్తులు వచ్చేవారండి వైద్యులు అయితే మీ దగ్గరికి? అంటే ఈ 14 గ్రామాల నుంచి కూడా రావడం జరిగిందండి. మండలంలో ప్రైవేట్ ఆసుపత్రి అనేది లేదు. మొట్టమొదటిగా మనం ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేసి డాక్టర్ హరినాథ్ రాజా స్టార్ట్ చేసి బాగా పెద్ద కేసులు ఏమన్నా ఉంటే, పేదలు ఏమన్నా ఉంటే వాళ్ళందరినీ కాకినాడ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేసుకోవడం, అక్కడ డాక్టర్లతో మాట్లాడి డాక్టర్కి న్యాయం జరిగేలా చూడటం, జాయిన్ చేయించిన తర్వాత. అలాగే నేను 1975 75కి 80కి మధ్యలోనే ఈ రూరల్ ఏరియాలో కూడా
ఆపరేషన్లు చేయించాలి అని, ఇక్కడ కూడా సర్జరీ పెట్టాలి అనే ఉద్దేశంతో స్పెషలిస్ట్ అందరితో కాకినాడలో మాట్లాడి వాళ్ళ విరామ సమయంలో ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అట్లా ఆ రోజుల్లో మీరు అమలు చేశారు. కాకినాడ నుంచి అనస్థీషియన్ని సర్జన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయించి, అంటే ఎక్కువ మంది డెలివరీ కేసుల కోసం చాలా మంది బాధపడేవారు. లోకల్ డైలర్ పెట్టుకొని చేయించడం వల్ల ఆటోమేటిక్గా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి కాకినాడ పేషెంట్ని తరలించి లోపలనే ఏమన్నా అయిపోతామని డౌట్ తోటి కాకినాడే ఫోన్ చేసి ఆ డాక్టర్ని అనస్థీషియాని ఇక్కడ రప్పించి వాళ్ళకి కావాల్సిన ఫీజు వాళ్ళకి ఇప్పించి ఈ పేషెంట్ని ఆ సూచన ఇప్పేదాకా మేమే అందరిలో ఎన్ని చూసుకొని ఆమెను తిరిగి ఇంటికి పంపించడం జరిగిందండి. మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఎంత ఫీజు తీసుకునేవారు? ఈ రోజుల్లో అయితే వేలు లక్షలు తీసేసుకున్నారు. ఆ రోజుల్లో ఫీజులు ఎలా ఉండేవి? మేము అప్పుడు ఫీజులు అంటే ఇప్పుడు ఇలా ఎక్కువగా మందుల షాపులో ఏముంటాయి కదండి, మేమే మందులు కొన్ని తీసుకొచ్చి పెట్టుకొని ఒక 5 రూపాయలతోటి వాళ్ళకి ఆ ఇంజక్షన్ ఆ మాత్రలు అన్ని కూడా ఇచ్చి వైద్యం చేయడం జరిగింది. డాక్టర్ గారు, ఈ యొక్క వైద్య వృత్తి చేస్తూనే మీరు మరి కళారంగం పట్ల మీకు ఆసక్తి ఎలా కలిగింది? ఈ ఆసక్తి కలగడం కదండి, నాన్నగారికి మీరు చెప్పారు, నాన్నగారికి కాస్త ఆ వస్త్ర వ్యాపారంతో సినీ నటులతో ఎస్వి రంగారావు గారికి అది మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి. ఆ సినిమా వాళ్ళు మా దగ్గరికి కూడా వచ్చి అప్పుడు చీరలై పట్టుకొని వెళ్ళేవారు. అయితే కొత్తపిల్లిలో బివి గారికి రంగారావు అని ఆయన సినిమా మీకు తెలిసే ఉంటుంది. కొత్తపిల్లి ప్రకాష్ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన నేను చాలా క్లోజ్ అనమాట, బావ అనుకుంటూ ఉండేవాడు అండి. మాకు టి త్రివిక్రమరావు గారని బత్తుల రాంబాబు అండి, ఆయన పేరు అసలు పేరు బివి రంగారావు, బత్తుల రాంబాబు అని పిలుస్తారు. ఆయన ఏంటంటే మనకి టి త్రివిక్రమరావు గారని ఒక సినిమా నిర్మాత అండి. ఆయన వైజాగ్ రామటాగేశ్వరుడు వాళ్ళ అబ్బాయి. ఆయన మా రాంబాబుకి బాగా రిలేషన్ అవ్వడం వల్ల ఒకసారి ఇప్పుడు మేము కాస్త ఇక్కడ ప్రాక్టీస్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు, ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే ఫిషర్మెన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కంప్లీట్ వలస వెళ్ళిపోయినట్టుగా వేటకి ఒరిస్సా, పూరి, పారాదీప్ వెళ్ళిపోయేవారండి ఇక్కడ ఫిషర్మెన్. అప్పుడు మాకంతా చాలా ఖాళీగా ఉండేదండి ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ లో ఒకసారి మద్రాసు గట్ట వెళ్ళి చూసి వద్దాను కదా అని మా వాడు నేను మెడ్రాస్ వెళ్ళటం, ఆ సినిమా నిర్మాతలు వాళ్ళతో బాగా పరిచయం అవటం. అప్పుడే నాకు రాఘవేంద్ర గారు ఫాదర్ ప్రకాష్ రావు గారు, రాఘవేంద్ర గారు వాళ్ళ బ్రదర్ బాపనీరావు గారు, తర్వాత మన కైకాల సత్యనారాయణ గారు, ఇలాంటి వాళ్ళందరూ నాకు బాగా పరిచయం అండి. వాళ్ళు కూడా ఉప్పాడాటి గారు చాలా గౌరవించేవారు. అక్కడ కూడా నేను వాళ్ళు ఎవరికైనా మెడికల్ అడ్వైజర్ కావాలి కూడా తప్పకుండా ఆ సలహాలన్నీ ఇవ్వడం జరిగేది. సుమన్ గారితో మీకున్న అనుబంధం అది మహాయజ్ఞంలో ఒక సినిమా తీసేటప్పుడు అది ఎక్కడంటే అండి మెడ్రాస్ దగ్గర మహాయజ్ఞంలో సుమన్ గారు హీరో అండి. నేను, కనికర భరణి, జీవ, అప్పుడే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి అనూషానండి, కేఆర్ విజయ సిస్టర్, కేఆర్ సావిత్రి గారు అమ్మ కూతురండి. అక్కడే కోడ శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా ఎన్ని సినిమాల్లో నటించారు? అప్పుడు నేను ఇంకా సినిమా ఇంట్రెస్ట్ వెళ్ళదు. నాకు వెళ్ళిన తర్వాత ఆ వేషానికి మీరు సూట్ అవుతారు అని అనడం వల్ల ఏంటంటే ఒక జమీందారు వేషం, అది ఒక పొల్లాచి అనండి, పొల్లాచి టాప్ స్లిప్ అని ఉంటుంది, ఫారెస్ట్ అనమాట. అది మొత్తం కర్ణాటక, కేరళ, తమిళనాడుకి ఒక బోర్డర్ లాంటిది అనమాట. ఆ పైన ఎక్కువ జంతువులు అవి ఉంటాయి. మాకు అక్కడ 10 రోజులు షూటింగ్ పెట్టారు. ఆ షూటింగ్ లో నేను, సుమను, భరణి, దానికి డైరెక్టర్ గారు ఎవరంటే అండి విజయన్ మాస్టర్, ఫైట్ మాస్టర్ తమిళ ఆయన దానికి డైరెక్టర్ అండి. దాని మీద ఏముందంటే మేము ఆ పైన రావడం, ఆ పైన జరిగేటప్పుడు ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కువగా మేము కలుసుకోవడం జరిగింది. అంటే సుమన్ గారితో మహాయజ్ఞంలో గ్రామాల్లో కూడా చెప్పుకున్నాను, డాక్టర్ గారు అందరూ వెళ్ళి. ఆ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ ఒక ఆయన భలే కేజీలని ఒక సినిమా తీసినప్పుడు అందులో నేను ఒక ఎస్ఐ క్యారెక్టర్, అంటే ఈ కోట శ్రీనివాసరావుని, సత్యనారాయణ గారిని జైల్లో పెట్టడం, అది కొట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటికి నేను ఎస్ఐగా యాక్ట్ చేయడం జరిగిందండి. ఆసక్తి లేకపోయినా రంగం ఈ క్యారెక్టర్ మీరు వేయండి.
అయితే నాకు ఆ క్యారెక్టర్ సినిమాలో వేసే వేషాల కంట నా కోసం ఎంతో మంది నా గ్రామంలో డాక్టర్ లేరు నేను ఎదురు చూసే మనుషుల కంట అది నాకు పెద్ద గొప్పగా అనిపించింది. మళ్ళా అక్కడి నుంచి మళ్ళా ఇక్కడికి వైద్య వృత్తికి వచ్చేస్తా ఇదే రంగంలోకి ఇదే నేను ఆ, ఇందులో ఉండగానే నాకు సినిమా వాళ్ళు పరిచయం అయ్యారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఏమిటి మీరు చెప్తే ఇక్కడ మాకు చాలా ఓట్లు పడతాయని దాని మీద వాటి మీద కూడా నా దగ్గరికి చాలా మంది రాజకీయ నాయకులు నన్ను ఇది చేయడం జరిగింది. మీకు ఎంతమంది పిల్లలు? దానికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. అమ్మాయి ఎక్కడ ఆ అమ్మాయి మా అక్క అబ్బాయిని ఇచ్చామండి, మేనర్కమే. మా సిస్టర్కి కాకినాడలో ఉంటారండి. 5 కొడుకులు మా సిస్టర్కి, ఒక అమ్మాయి. అయితే ఆ రెండో అబ్బాయి హెడ్ మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్ ఏదో చేస్తున్నారు. ఆయన బీకామ్ ఏదో చేశారు. మా అమ్మాయి కూడా ఎంఏ దాకా జరిగింది. ఆ మధ్యన ఆదిత్య స్కూల్లో కూడా ఆవిడ కూడా టీచర్గా పనిచేసింది. చాలా సంతోషం. ఉపాధ్యాయ రంగంలో పిల్లలను ఉంచారు.